హలో! అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మేము మా ఇంట్లో ఎలా గణేష్ చతుర్థి చేసుకున్నామో మీరే చూసేయండి. మా మమ్మీ పొద్దున్నే లేసి స్నానం చేసి రెడీ అయిపోయి వంటలు ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇది స్వీట్ పొంగల్ కోసం రెడీ చేస్తున్నారనమాట. ఇవేంటి? పులిహోర. అవి ఇవి వచ్చేసి గుగ్గిళ్ళు, అవి వచ్చేసి ఉలవలు. ఇంకా ఆంటీ మీరేం చేస్తున్నారు? ఆంటీగో పొద్దున్నే రెడీ అయ్యి మా మమ్మీకి హెల్ప్ చేయడానికి వచ్చేసారనమాట. ఇది సో మీరు పూర్ణాలు అంటారా, సుక్కీలు అంటారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మేమైతే సుక్కీలనే అంటాము. పులిహోర పేస్ట్ అది రెడీ చేసేది. ఇది వచ్చేసి మేమైతే ముందే పులిహోర పేస్ట్ రెడీ చేసేసుకున్నాము. సో మాకైతే కొత్తగా నెల్లూరులో ప్రతిసారి దీవాళికి వర్షం వచ్చేది. ఈసారి గణేష్ చతుర్థికే వచ్చేసింది అనమాట. సో మేమైతే మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామంటే గణేష్కి ఎంతో ఇష్టమైన లడ్డు తీసుకురావడానికి వెళ్తున్నాము. సో మేము ముందు రోజు నైట్ వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తీసుకోండి అన్నారనమాట. సో మేము ఎవ్రీ టైం ఇక్కడే లడ్డు తెచ్చుకుంటాము. మేమేం చిన్ని లడ్డు కాదు, అట్లీస్ట్ ఒక అబౌవ్ హాఫ్ కిలో ఆర్ హాఫ్ కిలో తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ చాలా ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో మేము ముందు రోజు నైట్ చెప్పేసి పక్క రోజు మార్నింగ్ తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. సో మా మమ్మీ అయితే ఇక్కడ గారెలు ఆర్ వడలు ఎనీథింగ్ బొతాసి దానికి ప్రిపేర్ చేస్తున్నారనమాట. మీరే చేస్తున్నారు ఆంటీ? వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేశారు. నేను కింద దోసకాయ ఇవన్నీ సాంబార్గా, ఇవి ఇంకా కట్ చేయాల, ముల్లంగి క్యారెట్. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వడలు ఇంకా సాంబార్, ఇంకైతే ఇది వచ్చేసి పొంగలి, ఇంకా ఇది సుకీలకి పిండి, ఇది వచ్చేసి ఫ్రై కోసం, ఇది వచ్చేసి పూర్ణంకి రెడీ చేస్తున్నారు. ఇంకా ఇవి వచ్చేసి కుడుములు. పులిహోర రెడీ. మీరు అనుకోవచ్చు అన్నీ వాళ్ళిద్దరు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అనేసి. సో మీరు చూడొచ్చు అనమాట, నేను గడపలు బోధిస్తూ ఉన్నాను. ఇంతకు మించి ఏం చేయాలి చెప్పండి. దిస్ ఈస్ ద కామన్ థింగ్. నాకైతే ఏ ఫెస్టివల్ వచ్చినా అట్లీస్ట్ ఫ్రైడే అయినా ట్యూస్డే అయినా గడపలు పూజించుకున్న ప్రతిసారి నేనే చేస్తాను ఆ పని. ఇంకా ఇక్కడ పూజ సామాన్లు కూడా నేనే క్లీన్ చేశాను ఆ రోజు. ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేసి వాటన్నిటికీ బొట్టలు పెట్టి పూజకు రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. మా మమ్మీ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నారు, నేను పూజ ప్రిపేర్ చేస్తున్నాను. పూజ కోసం మేము అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయలేదు కదా, సో వెళ్ళేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంత మంచిగా వాటన్నిటిని అలంకరించేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్ దట్ రావుకాలానికి ముందే పూజ చేసేసుకొని మా మందిర్ అయితే ఇలా పందిర ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ, సో మనం ఒక్కటే చేయలేదు, మా మమ్మీ కూడా ఒక చేసారు. ఇంకా పసుపు అలికేసి ఇంకా మా మమ్మీ ముగ్గు పెడుతూ ఉన్నారనమాట. ఆ ముగ్గు పేరేంది? సో మనకి పేర్లు ఉన్నట్టే ఆ ముగ్గు కూడా పేర్లు ఉన్నాయంట. సో ఆ ముగ్గు పేరు పెళ్లిపీట. సో మీరు ఆ ముగ్గుని ఏమని పిలుస్తారో నాకైతే తెలీదు, మా మమ్మీ చెప్పారు, నాకు తెలుసు అంతే. మీరు ఆ ముగ్గుని ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో ఫైనల్గా ముగ్గు డన్, పసుపు కుంకాలు పెట్టడం డన్, పందిరి రెడీ చేయడం అన్నీ ఆల్ డన్. ఇంకా పీట పెట్టేసి ఆయనకు ఒక వైట్ క్లాత్ పెట్టి ఇంకా కొంచెం బియ్యం వేసి దానిపైన వినాయకుడిని కూర్చోబెడతారు కదా. సో ఇప్పటికైతే చేసుకున్నాము మరి. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే బొట్టు పెట్టుకోవడం, బొట్టు పెట్టేసుకోవడం. ఇంకా మూసిక్కడికి కూడా బొట్టు పెట్టాలి కదా. ఆఫ్టర్ మా మమ్మీ ఇంకా వినాయకుడిని రెడీ చేసుకుంటూ ఉన్నారు. నేనైతే ఇక్కడంతా డెకోర్ చేస్తున్నా. ఇంకా మేము ఎలా డెకోర్ చేసుకున్నాము, వినాయకుడిని ఎలా రెడీ చేసుకున్నాం మీరే చూసేయండి మరి. సో ఇంకా మా మమ్మీ వినాయకుడికి చేయాల్సిన అన్నీ చేసేస్తున్నారు. ఇంకా జంజం వేసేసి ఇంకా వినాయకుడికి తెల్ల జిల్లేడు పూల మాలే కదా వేస్తారు, అది వేసేసి ఇంకా కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా వేసాను అనమాట. సో మొత్తానికి ఇలా రెడీ చేశాను మా వినాయకుడిని, మీరే చూసేయండి. సో పంచ కట్టడం మర్చిపోయాం గైజ్, అసలు మెయిన్ థింగ్ అది. సో మళ్ళీ గుర్తొచ్చి పంజా టవల్ అన్నీ వేసి రెడీ చేసాము. మా వినాయకుడు ఎలా ఉన్నాడో కూడా చెప్పండి. ఫైనల్గా ఇప్పుడు వినాయకుడిని మన పందిరిలో పెట్టేసి పూజ చేసేసుకోవడమే. ఇంకా అన్నీ పెట్టేసి ఆయనకి కావాల్సిన ఫ్రూట్స్ ప్రసాదం అన్నీ
పూజ. సో మీరు చూస్తున్నట్లయితే మా వినాయకుడికి ఆల్మోస్ట్ గరికే ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే ఆయనకి గరిక అంటే చాలా ఇష్టం అనేసి మేము గరిక తెచ్చుకొని గరికతోనే అంతా డెకోర్ చేసామన్నమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ కాదు గైస్, ఇంకా చాలా ఉంది చూడాల్సింది, చూసేయండి. సో ఇంకా మా వినాయకుడికి ఏమేమి ప్రసాదాలు చేసామో కూడా మీరే చూసేయండి. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఆర్ గణేష్ చతుర్థి. సో గణేశుడికి గరిక అంటే చాలా ఇష్టం అనేసి మేము ఓన్లీ గరిక ఇంకా రోజ్ ఫ్లవర్స్తోనే చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆర్ లడ్డు. మేము ప్రతిసారి పెద్ద లడ్డు తెచ్చుకుంటాం అనమాట. సో ఇంకా పొంగలి, చిక్కులు, కుడుములు, వడలు, ఇంకా సాంబార్ రైస్, ఇంకా అలానే గుగ్గిళ్ళు, పులిహోర, ఇంకా అలానే కొన్ని ఫ్రూట్స్. మీరు మీ ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో, ఎలా చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇంకా ఇట్స్ టైమ్ టు డూ నిమజ్జనం. ఇంకా నేను మా మమ్మీ ఇంకా మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళందరం కలిసి నిమజ్జనానికి వెళ్ళామన్నమాట. మేము వచ్చేటప్పటికే అరౌండ్ 6 కంటే ముందే వెళ్ళేసి నిమజ్జనానికి వెళ్ళినాము. సో ఇంకా మా మమ్మీ అక్కడ హారతి ఇచ్చేసి వినాయకుడితో పాటు కొన్ని ప్రసాదాలు కూడా ఆయనకి సమర్పిద్దామనేసి తీసుకొచ్చారు. సో అప్పటిదాకా మంచిగా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకొని ఇట్ ఈస్ వెరీ సాడ్. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను మరి, బాయ్.